నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు గ్రామంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కాకర్ల వెంకటేశ్వర్లు, బండారుపల్లి హేమంత్ కుమార్, మువ్వల వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏఎంసీ చైర్మన్ కౌతవరపు జనార్దన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులైన రాజేష్ గారికి మరియు బండారుపల్లి హేమంత్ కుమార్ గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కౌతవరపు జనార్దన్ గారికి, అలాగే తెలుగుదేశం నాయకులకు మరియు జనసేన నాయకులకు, ఓడరేవు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 140 కోట్లకి మంది జనాభాకి అతి ముఖ్యమైన పండుగ రోజు. ఎందుకంటే భరతమాత ముద్దు బిడ్డ, మచ్చలేని నాయకుడు, చక్కగా పరిపాలిస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవటమైంది. అసలు బీజేపీ అంటేనే ఒక సిద్ధాంతపరమైన పార్టీ. మెరిట్లో కానీ అతని పైన కానీ ఎటువంటి మచ్చ లేకుండా జనం దగ్గర నుంచి వసూలు చేసిన ఒక్క పైస కూడా దుర్వినియోగం కాకుండా రోడ్లకు, లేకపోతే నౌకాశ్రమాలకు, రైళ్లకు, దేనికో దానికి ఖర్చు పెట్టి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తి పుట్టినరోజు ఈరోజు మనం ఘనంగా జరుపుకోవడం మనందరి యొక్క ఆనందం. అలాగే నరేంద్ర మోడీ గారు ఇంకా ఎక్కువ రోజులు చక్కగా ఆరోగ్యవంతంగా ఉండి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ పటంలో నెంబర్ 1 గా పరిపాలించిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా 3 సార్లు గెలిచి మోడీ గారు ప్రపంచంలో పటం ఎక్కిన మోడీ గారు చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో బీజేపీ బలంగా ఉంది. ఆయన దేశాన్ని అంటే బాపట్ల జిల్లా చీరాలలో సినీ హీరో సిద్ధార్థ్ నిఖిల్ 3 రోజుల షూటింగ్ లో భాగంగా ఈ రోజు చీరాలకు విచ్చేశారు. ఆయనకు కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. నేను మైక్ మాట్లాడతా. హలో, నమస్తే, ఎలా ఉన్నారు? చీరాల ప్రజలు ఎలా ఉన్నారు? నేను ఈ రోజు వచ్చింది జస్ట్ మిమ్మల్ని కలవడానికే కాదు. ఈ రోజు మా సినిమా స్వయంభూ షూటింగ్ ఇక్కడ చేద్దామని వచ్చాము. మా మొత్తం క్రూ తీసుకొచ్చాము. నేను చెప్పాను, చీరాల ఫ్యూచర్ లో బ్యూటిఫుల్ బీచ్ ఉంది. ఇక్కడ టూరిజమే కాదు, ఇక్కడ ఇండస్ట్రీసే కాదు, సినిమా షూటింగ్ కూడా జరగాలి. ముందు నా సినిమాతో పాటు ట్రాక్ చేద్దామని చెప్పేసి, అంటే చాలా సినిమా షూటింగ్ చేశారు కానీ అద్భుతమైన సినిమా కూడా షూట్ చేయాలనుకుంటున్నాం సార్. మా స్వయంభూ సినిమా ఫైనల్ షెడ్యూల్ మన చీరాల్లో జరగబోతుంది. ఇక మీద ఎవరైనా కానీ బీచ్ లో షూటింగ్ చేయాలన్నా, అద్భుతమైన లొకేషన్ లో షూట్ చేయాలన్నా మన చీరాలో రావాలని చెప్పి నేను కోరుకుంటాను. నేను ముందుగా థ్యాంక్స్ చెప్పాలి మా మామయ్య గారు, చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారికి, మా బావగారు అమర్నాథ్ గారికి అండ్ మహేంద్రనాథ్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. ఎస్పెషల్లీ మీ అందరినీ కలుసుకుంటా షూటింగ్ కి రండి. నేను రాజేంద్ర ప్రసాద్ గారు మా సినిమాలో మొత్తం క్రూ అందరూ వచ్చాం. రండి, బ్లెస్ చేయండి అండ్ చీరాలని మనం ఇంకా డెవలప్ చేద్దాం. బీచ్ షూటింగ్ లో వచ్చి హాయ్ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ గజమాల మాత్రం ఎలా అరేంజ్ చేస్తారో తెలియదు కానీ చాలా థ్యాంక్స్ గైస్. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏదో నార్మల్ గా వచ్చేస్తా అనుకున్నాను కానీ ఇలా రోడ్డు మధ్యలో ఆపి ఇంత పెద్ద గజమాల వేసినందుకు మా బుర్లా గారు ఇక్కడ థ్యాంక్ యూ బ్రదర్, లవ్ యూ సో మచ్. ఎవరెవరైతే సార్ పోలీస్ ఫోర్స్ కూడా చాలా థ్యాంక్స్ సార్. సిఏ గారికి, ఎస్ఐ గారికి అందరు చాలా థ్యాంక్స్. మీరు కోఆపరేట్ చేశారు. సో ఎంజాయ్ చేద్దాం, షూటింగ్ ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ రండి. హాయ్ పిల్లలు, హౌ ఆర్ యూ? హాయ్. నేను రెడీ లేను బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ సో మచ్.
చాలా మంది ఫోటోస్ అడుగుతున్నారు. నేను ప్రామిస్ చేస్తున్నాను, సినిమా రిలీజ్ కి ముందు నేను ఇక్కడికి వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టి అందరికీ నేను వేలాది ఫోటోలు నేను ఇస్తాను. అది నా ప్రామిస్. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ చేనేతపురి కాలనీలో పద్మజకు లేఅవుట్ లో ఉన్న విధంగా ప్లాట్ నంబర్ 49 కేటాయించారు రెవెన్యూ అధికారులు. గత 15 సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాం. మా హద్దులో లేఅవుట్ తూర్పు వైపు 1/2 సెంటు స్థలం దక్కడంతో గోడ నిర్మించాం. ఈ విషయాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు కీర్తిపూర్ణ తన పదవిని అడ్డుపెట్టుకుని గోడను కూల్చారని ఆవేదన చెందారు. ఇన్ని సంవత్సరాలుగా ఎవరికీ అడ్డం రాని గోడ ఈ రోజు పంచాయతీ అధికారులకు అడ్డం వచ్చిందని కూల్చివేశారని కీర్తిపూర్ణ, వీఆర్ఓ రఫీ తదితరులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పద్మజ అంటే 49వ నెంబరు. మా పక్కన 1/2 సెంటు కలిసి కాలనీ. నా పేరు పద్మజ. మాకు పక్కన లేవుల్లో 1/2 సెంటు కలిసిన ప్రకారం మేము మా అద్దుల్లో మేము గోడ కట్టుకున్నాం. మరిగొడ్లు అవి వస్తున్నాయి అని చెప్పి సంవత్సరం క్రితం గోడ కట్టుకున్నాం. అది మధ్య 2-3 నెలల క్రితం కరోనా వచ్చి ఒక ఆమె అక్కడ మందు తాగి చనిపోయిందండి మా ఇంటి మళ్ళా. ఆమె భయం వేసేసి ఆమె గాలి అయిందని చెప్పి పుకారు పుట్టించేశారు. భయం వేసి ద్రాడతగలండి. భయం వేసి మేము వెనకమాల గోడ కట్టుకున్నాము. ముందు బేస్మెంట్ వరకు కట్టుకున్నాము. ఆ గోడ తీపిచ్చేసారు. తీపిచ్చేసేసి 50,000 ఇచ్చే పని అయితే మళ్ళీ మీరు కట్టుకుందరు, కానీ లేకపోతే మీరు మళ్ళీ కట్టుకున్న కూల్ చేస్తానన్నారు. అట్టాగే కూల్ చేశారు. మేము దేరు చేసి కట్టుకున్నామండి, మళ్ళీ కూల్ చేసేసారు. మాకు తగిన చర్యలు సెక్రటరీ, వీఆర్ఓ, వాళ్ళ తాలూకా పంచాయతీ సెక్రటరీ ఆఫీస్లో తాలూకా వాళ్ళు అందరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేసి కూల్ చేశారు. పదవిలో లేని రఫీ కూడా వచ్చి, పరిధిలో లేని రఫీ కూడా వచ్చి మరి కూల్ చేశాడండి. తీస్తారా కూల్చేయమంటారా అన్నారు. మేము తీయమన్నాము, వాళ్ళే కూల్ చేశారు. ఈ కాలనీలో వాళ్ళు కూడా అనవం రాఘవ, మా ఇంటి పక్కన కొట్టు ఉందండి, కొట్టు సీను, రామచంద్రరావు వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేసి మా మీద, నారాయణ వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేసి తీపిచ్చేశారండి. మాకు న్యాయం చేయండి. మేము ఒకళ్ళు జోలికి పోయేవాళ్ళం కాదు, ఒకళ్ళు తగులకి వెళ్ళేవాళ్ళం కాదు. మా పని ఏదో మేము చేసుకునేవాళ్ళం. మాకు 2 ఆడపిల్లలు. మేము ఎవరు జోలికి వెళ్ళము. మా పని మేము చేసుకుంటాం. మీరు మాకు ఎట్టయితే గోడ తీపిచ్చారు, మేము న్యాయంగానే కట్టుకున్నాం. మాకు జగన్ రేషన్ తీసుకునేందుకు ఇక నుండి ఈ స్మార్ట్ కార్డులు వినియోగించుకోవాలని చినగంజ మండలం తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. బాపట్ల జిల్లా చినగంజ మండలంలో స్మార్ట్ కార్డులను ప్రతి ఇంటికి పంపిణీ చేసేందుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద స్మార్ట్ కార్డులను సిబ్బందికి అందజేసిన తహసీల్దార్ మాట్లాడుతూ స్మార్ట్ కార్డులో మార్పులు చేర్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ రోజు చినగంజ మండలంలో ప్రారంభించడం జరిగింది. గతంలో మనకి కార్డు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతోటి స్మార్ట్ కార్డ్ టైప్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డుని దీంట్లోనే మార్పులు చేర్పులు ఏదైనా సభలు ఉన్నా కూడా ప్రభుత్వం ఇంకా ఇదే కార్డు, గతంలో కార్డులు పరిగణలోకి తీసుకొని ఈ కార్డులు వచ్చినాయి కాబట్టి ఆ కార్డులు మారిపోతుంది. కార్డు మనం కూడా స్మార్ట్ గా ఉండాలి. నాచూరు నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. ఈ నెల 20వ తేదీ ఉదయం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టణానికి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ సుకేష్, అడిషనల్ ఎస్పీ సంతోష్ ఇతర అధికార యంత్రాంగంతో ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రజావేదిక, ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం, విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులతో జరిగే ఇంటరాక్షన్ వంటి పలు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో వాటిని జూలకంటి అధికారులతో సమీక్షించారు.
నిర్వహించారు. మూడు కమ్యూనికేషన్ మేజర్గా ఉంటాయి, మిగతా కూడా ఉంటారు. అక్కడ యాదవ్ చూడాలి. ఇది ఓల్డ్ సిటీ. ఇది ఫస్ట్ మార్షల్ 13th సెంచరీ నుంచి ఏర్పడింది. ఇప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారం ఏదో ఒక నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమం కింద పర్యటించడం అనేది ఒక నియమంగా పెట్టుకున్నారు. ఆ సందర్భంలో 20వ తారీఖు మాచర్ల నియోజకవర్గానికి వస్తున్నారు. అయితే వారి ఆదేశాలు ఏంటంటే మమ్మల్ని జన సమీకరణ భారీగా చేయొద్దన్నారు. అయినప్పటికీ వచ్చే జనాల్ని మేము ఆపలేమని చెప్పేసి చెప్తా ఉన్నాం. మేమైతే జన సమీకరణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయట్లేదు. అయితే స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఓటేసిన ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సభ విజయవంతం అవుతుంది. ఆ రోజు వారు ఒక వార్డులో కానీ ఇంకా షెడ్యూల్ పూర్తిగా ఇవ్వలేదు. దాని ప్రకారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి గ్రామాలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి 2 పంటలు పండే విలువైన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుని ప్రస్తుతం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీపై ఇనుపరాజుపల్లి కాశీవరం గ్రామస్తులు ఉదయం 11 గంటలకు ఫ్యాక్టరీ వద్ద టీడీపీ మండల అధ్యకుడు సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ వద్ద ఆందోళన నిర్వహించారు. శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించిన ఈ ప్లాంట్ వల్ల తమ జీవనోపాధికి తీవ్రంగా దెబ్బ తగిలిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు వచ్చింది ఎన్ని రోజులు? 4 రోజులు, 5 రోజులు, 4 గేట్ పాస్ ఉన్నాయి. మీకు ఎంత బాధ ఉంటుందో వాళ్ళకు కూడా అదే బాధ ఉంది. వాళ్ళు మాట్లాడటానికి వచ్చింది వినతిపత్రం వీటన్ని వాళ్ళకి గొడవ చేయడానికి రాలా, దేనికి రాలా. ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాం, జీఎం గారు ఏజీఎం గారితో మాట్లాడాం. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడతాం, వినతిపత్రం ఇస్తాం, ఏదైనా టైం ఇస్తాం, 4-5 రోజుల్లో సెటిల్ చేసుకోమని చెప్తున్నాం. మీరు వాళ్ళని మైండ్ అని కాదు, వేరే వేరే విలేజ్ వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఉన్న ప్లాంట్ ఉన్న విలేజ్ వాళ్ళకి జాబులు లేవు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఈ రోజు క్వాలిఫికేషన్ అడిగితే కొనేటప్పుడు అడగాలి క్వాలిఫికేషన్ పొలం కొంటారని. మళ్ళీ ఇవాళ వచ్చి విలేజ్లోకి వచ్చి ఇవాళ మీరు క్వాలిఫికేషన్ ఉంటే జాబులు ఇస్తామని అంటే ఏం చెప్పాలి సమాధానం? ఇప్పుడు ఉన్న వాళ్ళకి పొలాలు అమ్మిన వాళ్ళకి కూడా ఒక్కొక్క సైడ్ ఉన్న వాళ్ళకి 20 మంది 25 మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఓసీ బీసీ అనే 2 కులాలు ఉన్నాయి. ఓసీ బీసీ 2 కులాలు ఉన్నాయి. అటు 20 మంది, ఇటు 20 మంది దాకా చిల్లర ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కానీ వాళ్ళకి ఇవ్వకుండా కొత్త వాళ్ళకి చేసుకొని ప్రిఫరెన్స్ ఇస్తే బయట వాళ్ళకి ఉన్న పిడుగురాల పట్టణంలోని అడితి సెంటర్ లో శ్రీ మధ్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో జరుగుతున్న విశ్వకర్మ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక గురిజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పాలక వర్గ సభ్యులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పిడుగురాల పట్టణ టీడీపీ నూతన అధ్యకుడు పిల్లి చెన్నారావు, పిడుగురాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తురక వీరస్వామి, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం నూతన అధ్యకుడు పాండురంగ శ్రీను, టీడీపీ సీనియర్ నేత సూపర్ నాగమల్లేశ్వరరావు, జనసేన పార్టీ పిడుగురాల మండల కన్వీనర్ కామిశెట్టి రమేష్ పాల్గొన్నారు. రొంపిచెర్ల మండలంలోని రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని మార్కెటింగ్ శాఖ ఏడీ ఉపేంద్ర కుమార్ తెలిపారు. మండలంలోని విప్పర్ల మాచవరం, సంతగుడిపాడు, రొంపిచెర్ల గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో జీడీఎంసీ గోడౌన్ను ఆయన తనిఖీ చేశారు. అలాగే స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేసి రైతులకు సరిపడా ఎరువులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో శివలలిత, జీడీఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు. జనాలు బాగా ప్యానిక్ గా ఉన్నారు మేడం. యూరియా స్టాక్ చేసుకుంటున్నారు. నమస్తే అండి. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలో ఈ ఎరువులు, పురుగు మందులు అమ్ముతున్న షాపులను తనిఖీ చేసి యూరియా నిల్వలు, ఇతర ఫెర్టిలైజర్స్ సంబంధించి నిల్వలు ఒకసారి పరిశీలన చేసి ఏదైనా షార్టేజ్ ఉందా, తర్వాత రైతులతోటి కూడా కొంచెం ఇంటరాక్ట్ అయ్యేసేసి కొంచెం కలెక్టర్ గారికి ఈ ఉన్న విషయం, ఫీల్డ్ లెవెల్లో ఉన్న విషయాలు చెప్పడం కోసం ఈరోజు రావడం జరిగింది. ఏవో గారితో కలిసేసి ఒక 4 విలేజెస్లో ఉన్న పురుగు మందు దుకాణాలని, అలాగే జీడీసీఎంఎస్ కంట్రోల్లో నడుస్తున్న దీన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాకు అర్థమైన వివరాల మేరకి రైతులైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న ఏదైతే క్వాంటిటీ యూరియా ఉందో సఫిషియెంట్గా సరిపోతుంది. కాకపోతే రైతుల్లో కొంత అవేర్నెస్ లోపించిందనే నాకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే అనవసరంగా భయంతో ఎవ్రీ మంత్ కోటా అనేది ఉంటుంది. ఆ కోటా ప్రకారం ఇప్పుడే ఏవో గారు కూడా చెప్పారు, ఆర్ఎస్ కేసులో కూడా సఫిషియెంట్ క్వాంటిటీ రాబోయే రోజుల్లో వస్తుంది. రాబోయే 4 నెలలకు సంబంధించి ఇప్పుడే ఒకేసారి కొనేసి ఉంచుకోవడం అనేది ఇవన్నీ అనవసరమైన భయాలని నా ఉద్దేశం. దయచేసి మీ ప్రెస్ వాళ్ళ ద్వారా అందరికీ, రైతులకు కానీ అందరికీ విన్నవిస్తాం ఏంటంటే ఒకేసారి స్టాక్ పెట్టేసుకోవడం, ముందే కొనేసేసుకుని తర్వాత అనవసరమైన ఎరువు వాడడం, ఎక్కువ వాడడం. ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళ నివేదిక ప్రకారం ఒక ఎకరానికి ఒక హాఫ్ ఎంతమ్మా, అరబస్తా నుంచి
అవసరాన్ని పెట్టేసి ఒక బస్తా, కానీ పోటీలు పెట్టేసుకొని ఒకళ్ళు 4 బస్తాలు, ఒకళ్ళు 5 బస్తాలు, 10 బస్తాలు అనవసరంగా ఎక్కువ తెగులు రావడం, వాటి ద్వారా అనవసరమైన ఖర్చులు పెడితే ఉపయోగం ఏం లేదు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా కూడా రైతులకి ఎటువంటి ఈ నాయకులు కూడా వచ్చిన్నారు, మండల స్థాయి నాయకులు, వీళ్ళతో కూడా చర్చించేసి ఏమైనా ఈ మండలంలోకి సంబంధించిన ఏమైనా అర్జెన్సీ ఏమైనా ఈ ఎరువు. మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిప్పులు చెరిగారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిపై తాను ఎప్పుడైనా చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. పిచ్చి పేలాపురాలు మాని చేసిన తప్పులకు చెంపలు వేసుకుని నువ్వు నీ తమ్ముడు రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిదని రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల మాజీ శాసనసభ్యుడు చరిత్రలో కని విని ఎరగని ఘోరమైన పరాజయాన్ని చూసిన వ్యక్తి ఈరోజు శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు. వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేయకపోతే, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వకపోతే నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానన్న మాట అవునా కాదా అన్నాడు. ఒకటి. రెండవది, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. ఈరోజు అంటాడు, నేను ఇంకా ఆయన ప్రసంగం పూర్తిగా వినలేదు, మా నాయకుడు చెప్పాడు కాబట్టి నేను చెప్పాను అంటాడు. అంటే ఈ కాపీ పేస్ట్ గాళ్ళు నా గురించి మాట్లాడే స్థితిలో ఉన్నాడు. ఈ ఉంగరాల బ్రదర్స్ ప్రతి షాపు ఓపెనింగ్కి వెళ్తే 2 ఉంగరాలు పెట్టాలి, అన్నకొకటి తమ్ముడికొకటి. ఈరోజు నేను చెప్తున్నా, నేను గురించి నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు? పనుల పర్యవేక్షణ కానీ వెళ్ళావే, ఎక్కడ పనుల పర్యవేక్షణ అయ్యి? ఒక జేసీబీతో ఒక గుంత తీసి ఫోటోలు దిగి వస్తారా? మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని నువ్వు, సిగ్గుందా? పనులు పూర్తి చేసి 24,500 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఫేజ్ కూడా మా నాయకుడు అనుమతితో సాధిస్తాం. అంతేగాని ప్రజల్ని మోసం చేయటం, భుజాలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి రెచ్చిపోతే మా కార్యకర్తలు మీరు ఎక్కడ ఉంటారో, అన్నదమ్ములు ఇద్దరు అడ్రస్ లేకుండా తెలంగాణలో ఉన్నారు. మళ్ళీ రాష్ట్రంలో నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టలేరు ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే, ఇదే కూతలు మీరు కూస్తే. ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని మేము కృషి చేద్దాం. గణేష్ బొమ్మల్ని ఈరోజు ఏ గణేష్ బొమ్మకి కూడా మేము అనుమతులు నిరాకరించలేదు. సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో 8 మంది వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు గెలుపొందారు. సెప్టెంబర్ 27, 28, 29 తేదీలలో ఏలూరులో జరగబోయే స్టేట్ మీటింగ్కి ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు తెలిపారు. కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ ఇంతటి గొప్ప ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాణి శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. చూడండి సార్, అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ మీటు 17వ తారీఖు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. ఇందులో అండర్ 18 విభాగం బాలికలు బాలురు పాల్గొనడం జరిగింది. అందులో మరి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల నర్సరాపేట విద్యార్థులు 8 మంది విద్యార్థులు గెలుపొందడం జరిగింది. వీరందరూ కూడా ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఏలూరులో జరిగే స్టేట్ మీట్కి మరి వీళ్ళందరూ కూడా ఆడటానికి సెలెక్ట్ అయినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అండర్ 18 విభాగం బాలికల విభాగంలో చూస్తే ఆవుల భూమిక నీలాంబరి 1000 మీటర్ల రన్నింగ్లో ఫస్ట్ ప్లేస్,
మరియు 400 మీటర్ రన్నింగ్లో 3వ ప్లేస్. పసుపులేటి తిరుపతమ్మ షార్ట్ పుట్లో 2వ ప్లేస్. అలానే 100 మీటర్స్ రన్నింగ్లో 3వ స్థానం. అలానే పిన్నబోయిన శ్రవంతి షార్ట్ పుట్లో 3వ స్థానం. వీరు బాలికల విభాగం. అలానే బాలుర విభాగంలో చూసినట్టయితే కొప్పుకొండ వెంకట వసంత చరణ్ జావెలిన్ త్రోలో ఫస్ట్ ప్లేస్. బూదాల చైతన్య హై జంప్లో 2nd ప్లేస్. అలానే 110 హడ్డిల్స్లో 3rd ప్లేస్. గోలసం శ్రీనివాస్ 100. My name is K. Charan. I am studying intermediate second year from Wagdev Junior College in Nasrapeta. మేము వాగ్దేవ్ జూనియర్ కాలేజ్ చదువుకుంటున్నాం. అలాగే గుంటూరు ఏఎన్యు ఆచార్య నాగర్ యూనివర్సిటీలో గేమ్స్ అథ్లెటిక్స్ కండక్ట్ చేయడం వల్ల మేము మొత్తం మా కాలేజ్ తరఫున 14 మంది వెళ్ళాము. మా అథ్లెటిక్స్ మీ 14 మందికి వెళ్ళిన వాళ్ళందరిలో అందరికీ ప్లేసులు పడడం జరిగాయి. డిస్టిక్ కావున విజయవాడ ఏలూరు స్టేట్ మీట్లో సెలక్షన్స్ జరిగాయి. అలాగే మాకు ముందుండి నడిపించిన మా డైరెక్టర్ సార్ అందరికీ థ్యాంక్స్. అలాగే మా వెనకాల ఉన్న మా పీటీ సార్ రాలంజీ సార్కి మహిళల ఆరోగ్యమే ఇంటికి శ్రీరామ రక్ష అని గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ పథకంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని వైద్యులు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మహిళలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో ప్రగతి కనిపిస్తుందని, ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో తీసుకుపోవాలని వైద్యులకు సూచించారు. ఉచితంగా పరీక్షలు, మందులు అందజేస్తూ 4 రోజుల పాటు నిర్వహించే అన్ని గ్రామాల్లో నిర్వహించే ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నియోజకవర్గ మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కమిటీ సభ్యులు ఎవరైనా ఒకరు మాట్లాడవాలి. ఈనాటి ఉంది. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వస్తాం, అది డాక్టర్ల బాధ్యత. కానీ హాస్పిటల్ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది, ప్రభుత్వానికి ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక మీద చెప్పట్లేదు, కానీ ఇంకా కొన్ని సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ కానీ కొన్ని చోట్ల ఉన్నాయి. అవన్నీ తప్పకుండా నేను టైం తీసుకొని అన్ని సరిదిద్ది పూర్తిగా సామాన్య ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో వచ్చే విధంగా, డాక్టర్స్ అందుబాటులో ఉండే విధంగా, మెడిసిన్స్ కూడా అన్ని అందుబాటులో ఉండే విధంగా కూడా ఇంకా ఏమి ఫెసిలిటీస్ కావాలి ఈ హాస్పిటల్ అనేది కూడా నేను నెక్స్ట్ రివ్యూలో కూర్చొని దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి ఈ హాస్పిటల్ని నెంబర్ 1 హాస్పిటల్గా పల్నాడులో తయారు చేస్తారని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. సో అందుకని ఈరోజు నేను చూశాను, చాలా మంది డాక్టర్స్ వచ్చారు, అన్ని పరీక్షలు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. మనకు కావాల్సింది ఇదే. ఈరోజు ఈ ఆరోగ్య సంపదను మనం పెంచుకునే దాంట్లో కూడా మనం, అదేవిధంగా డాక్టర్స్ అందరూ కూడా వచ్చాక, అంటే ఈ సంవత్సరం కాలం కంటే ముందు కూడా 2014-19 మధ్యలో గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్కి 2.5 కోట్లతోటి ప్రసూతి విభాగంలో భవనాన్ని నిర్మించడం, హాస్పిటల్ విషయంలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి డాక్టర్స్ విషయంలో కానివ్వండి,
పేషెంట్ విషయంలో కానీ మరి చూసినట్లయితే 2014 తర్వాత మన హాస్పిటల్ కి ఓపీ కూడా మీరు గమనించండి. అంతకుముందు గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే పెద్దగా ఎవరు ఇష్టపడరు. ఆ తర్వాత మరి ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడ పేషెంట్ రావటం, అదేవిధంగా గుంటూరు జీజీహెచ్ కూడా మీరు చూశారు, మరి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. మరి 14-19 మధ్య మరి అదే ఒరవడి ఇప్పుడు కొరకు వస్తుంది. మధ్యలో మరి అనేక రకాల చిన్న గురుజాల పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ సంఘం చర్చి 70వ ఆలయ వార్షికోత్సవం సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేవా డాక్టర్ రావెళ్ల జీవకుమార్, బెంగళూరు ఆచార్య రేవా డాక్టర్ బోనిగల్ల జ్ఞాన మనోహర్ పాల్గొని స్తూపాన్ని ఆవిష్కరించారు. సంఘ కాపరి నవజీవన్ బాబు జోష్న జీవన్ ఆధ్వర్యంలో చర్చి నందు సంఘం కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలోని పాస్టర్లు, సంఘ పెద్దలు, యూత్ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. చుట్టూ పోగాయి ఎంతకాలంలో మమ్మల్ని సందేహించకూడదు. నేను క్రీస్తునైతే మాకు స్పష్టంగా చెప్పమని అతని యేసు మీతో చెప్పుతుంది. కానీ మీరు ఎవరు? నేను తండ్రి నామముగా చేయించిన క్రియలు నన్ను వచ్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే అదేవిధంగా ఈ యొక్క మా ఆహ్వానం గమనించినటువంటి ఫీల్డ్ కమిటీ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ ముడి తీయండి సార్, 7 ముడి ఇస్తుంది. డాక్టర్ రాజా జీవకుమార్ గారు, ప్రొఫెసర్ యూనివర్సిటీ బెంగళూరు. డాక్టర్ ఆచార్య జ్ఞానమోహన్ బోనిగల్ గారు, ప్రిన్సిపల్ సిసిటిసి హైదరాబాద్. అలాగే సాయంత్రం సంఘ కాపరి నవజీవన్ బాబు ఈ సిబ్బంది ఈ సేవ మరి ఇది కూడా యవనస్తుల ప్రత్యేకంగా మరి సహకరించిన వారిని బట్టి అందరికీ సహకారిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరిగి మనందరం కూడా దేవుని ఆలయంలోకి వెళదాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.